హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మిల్ మేకర్ కీమా కర్రీ. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్లో వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకొని జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ట్రై చేశాను. సేమ్ మనకు యాజ్ ఇట్ ఈజ్ మటన్ కీమా తింటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అదేవిధంగా ఈ మిల్ మేకర్ కీమా కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసుకున్నాను. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇంకా నాన్ వెజ్ ఫ్లేవర్ రావాలి అనుకుంటే మసాలాస్ ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ మనం బిర్యానీకి ఏ మసాలా అయితే యూస్ చేస్తామో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే అంత ఫ్లేవర్ అయితే కోరుకోవట్లేదు, వేయట్లేదు. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకుంటున్నాను. అల్లం కూడా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు ఇంకా అల్లం వేసుకొని బాగా కలపాలి. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ముందుగానే ఒక 3-4 టమాటోస్ బాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను మెత్తగా. టమాటో ప్యూరీ అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ప్యూరీ వేయడం వల్ల కర్రీకి కొంచెం గ్రేవీనెస్ అదేవిధంగా థిక్గా వస్తుంది. అందుకే ఈ విధంగా టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాను. కొన్ని నార్మల్గా కొద్దిగా టమాటోస్ కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఈ గ్రేవీ బాగా ఇందులో ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై బాగా అవ్వాలి. ఇట్లా కొద్దిగా బబుల్స్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ప్యూరీ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కూడా పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు, బట్ నేనైతే వేసుకోలేదు. అన్నీ పేస్ట్ లాగా వేస్తే కర్రీలో ఇంకా అంత స్మూత్గా అయిపోతుంది, బాగా అనిపించదు. అందుకే ఆ విధంగా ఓన్లీ టమాటో ప్యూరీని అయితే వేసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా పక్కన ఉంచుకున్నాను కట్ చేసి ఉంచిన టమాటోస్, అవి కూడా అందులో వేసి బాగా కలుపుకున్నాను. ఒక 5 మినిట్స్ పాటు ఇవి బాగా ఆయిల్లో ఉడకాలి. ఆయిల్లో బాగా ఉడికినట్టున్నాయి, చూద్దాం. 5 మినిట్స్ అయిపోయింది. తర్వాత ఇందులో నేనైతే మిల్ మేకర్ బాగా హీట్ వాటర్లో బాయిల్ చేసి కీమా టైప్లో మిక్స్ చేసి ఉంచుకున్నాను. మొత్తం స్మూత్ పేస్ట్లా అయ్యే విధంగా ఈ విధంగా ఉంచుకున్నాను కీమా టైప్. ఈ విధంగా మిల్ మేకర్ కీమానైతే ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా మంచిగా కలుపుకొని ఇందులో ఇక నెక్స్ట్ కారపొడి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంతా బాగా ఈ విధంగా కలుపుకొని కారపొడి అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఇది కీమా టైప్ కాబట్టి, నాన్ వెజ్ టైప్ కాబట్టి కారంగా ఉంటే బాగుంటుంది. నేనైతే 2.5 టేబుల్ స్పూన్స్ కారపొడిని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా డ్రై రోస్ట్ లాగా కూడా కీమా చేసుకోవచ్చు. అలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా. నేనైతే ఇప్పుడు ఈ విధంగా గ్రేవీ టైప్లో ట్రై చేస్తున్నాను. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లిని దంచుకొని వేసుకున్నాను. చూడండి, ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇందులో
కొద్దిగా మసాలా అన్నీ కలిపి మిక్స్డ్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసి సాల్ట్ అయితే వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కీమా కర్రీ రెడీ. తప్పకుండా మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఛానల్ను మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్తో ఇంకా మీ ముందుకి మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.